నమస్తే. నా పేరు గోగన్ ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఒక కూటమి ప్రభుత్వం, మన ఒక కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కలిసి కూడా మరి ఈ 100 రోజుల్లో ఒక మంచి పాలన అందించి ఉన్నారు. అదేవిధంగా మేము రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరి తరపున మా ఒక జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి కూటమిలో భాగం కాబట్టి కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి వర్యుల్ని, ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అడుగుతూ ఉన్నాం. దివ్యాంగుల 2016 హక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అదేవిధంగా ఆ ఒక హక్కుల చట్టం తరపు నుంచి ఏదైతే రాజకీయ పార్టీ మన ఒక ప్రభుత్వం నుంచి వస్తుందో ప్రతి ఒక్కటి కూడా 5% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మంత్రివర్యుల్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి వారిని, ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మరి ఉద్యోగ ఉపాధి, అదేవిధంగా రాజకీయ పరంగా మరి రాబోయే కొన్ని రోజుల్లో మరి కార్పొరేషన్లు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లుగా ఇవ్వబోతున్నారు. ఆ ఒక్క చైర్మన్లో కూడా దివ్యాంగులకి 5% రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఎలాగా ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నారో దివ్యాంగులందరూ కూడా, దివ్యాంగుల కుటుంబాలు కూడా ఉచిత కరెంటు ఇచ్చే మార్గంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా మరి వారిద్దరు కూడా మరీ తెలియజేస్తూ దివ్యాంగుల ఒక మంచి ఏదైతే చేయాలంటే ఏ ప్రభుత్వం అంటే మనం ఒక కూటమి ప్రభుత్వం, మరి దివ్యాంగుల ఒక సమస్యలు పరిష్కరించాలన్నా కూడా మనం ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి దివ్యాంగులు నమ్మారు. కాబట్టి దివ్యాంగులకి మనం చేయవలసిన ఏవైతే ఉన్నాయో మరి 5% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యుల్ని, ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని మరీ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరి తరపున కూడా మరీ కోరుతూ ఉన్నా.